Good evening, students. My name is T. Ravichandra, biology teacher. My YouTube channel is, please subscribe T. Ravichandra, biology teacher, and watch my videos. Today, for 8th class students, lesson 2, microorganisms, friend and foe, will be continued. This is part 6. In this lesson, we are going to learn about microorganisms. First topic, where do microorganisms live? మైక్రోఆర్గానిజమ్స్ ఎక్కడ నివసిస్తాయి? మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ some of them are microorganisms, some of them only single celled microorganisms. Example, protozoa, bacteria, and some algae. These are the examples of single-celled microorganisms. Some microorganisms are multicellular. Examples, many algae are multicellular and fungi are multicellular. Multicellular means their body is made up of more than 2 cells. Unicellular means or single-celled organisms, both are same. Their body is made up of only 1 cell. పిల్లలు, మైక్రోఆర్గానిజమ్స్లో కొన్ని మైక్రోఆర్గానిజమ్స్ ఒకే ఒక సెల్తో శరీరం మొత్తం ఏర్పడుతుంది. వాటిని సింగిల్ సెల్, పేరులోనే ఉంది. యూని అంటే 1, సెల్యులర్ అంటే సెల్, అంటే ఒక సెల్తో తన బాడీ మొత్తం ఏర్పడుతుంది. అంటే ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ 1 సెల్. దే ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా అండ్ సమ్ ఆఫ్ ఆల్గే. What is multicellular? Some microorganisms' body is made up of more than 2 cells. They are called multicellular organisms or microorganisms. Example, fungi and some of the algae. కొన్ని మైక్రోఆర్గానిజమ్స్ల శరీరం 2 అంతకన్నా ఎక్కువ సెల్స్తో ఏర్పడితే, మల్టీ అంటే అది మీనింగ్, మల్టీ మీన్స్ మోర్ దాన్ 2 cells. వాటిని 2 కన్నా ఎక్కువ సెల్స్తో వాటి శరీరం ఏర్పడితే వాటిని మల్టీ సెల్యులర్ అంటారు. ఇవి సరే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. వేర్ డూ మైక్రోఆర్గానిజమ్స్ లివ్? మైక్రోఆర్గానిజమ్స్ ఎక్కడ నివసిస్తాయి? మైక్రోఆర్గానిజమ్స్ లివ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, లైక్ ఐస్ కోల్డ్ climate to ice cold climate to hot springs, from desert to marshy lands. They can live in all types of environment. మైక్రోఆర్గానిజమ్స్ అన్ని రకాల వాతావరణంలో నివసిస్తాయి. బాగా గడ్డగట్టుకుపోయే చలిలో నివసిస్తాయి. హాట్ స్ప్రింగ్స్, వేడి బుగ్గలు, అంటే బాగా వేడిగా ఉండే ప్రాంతాల్లో నీరు పైకి ఉబ్బికి వస్తూ ఉంటుంది. అంటే వాటర్ ఊజెస్ ఫ్రమ్ ద సాయిల్ పార్టికల్స్ ఆన్ ద ఎర్త్. దే ఆర్ కాల్డ్ హాట్ స్ప్రింగ్స్. ఎగ్జాంపుల్, ఇన్ డెజర్ట్ రీజియన్స్, ఇన్ సమ్మర్ సీజన్, డ్యూరింగ్ సమ్మర్ సీజన్, ఇన్ సమ్ అదర్ ఏరియాస్, వాటర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద సాయిల్ పార్టికల్స్ బై దెమ్సెల్ఫ్ ఓన్లీ, బై ఇట్ సెల్ఫ్ ఓన్లీ. దే ఆర్ కాల్డ్ హాట్ స్ప్రింగ్స్. వేడి నీళ్ళల్లో, భూమిలో నుంచి వచ్చే వేడి నీళ్ళల్లో నివసిస్తాయి. అంటే హాట్ స్ప్రింగ్స్ అంటే అవి తెలుగులో వేడి నీటి బుగ్గలు అంటారు. వీటిల్లో కూడా నివసిస్తాయి. దే ఆల్సో లివ్ ఇన్ డెజర్ట్, ఎడారుల్లో నివసిస్తాయి. ఎడారుల్లో హాట్ టెంపరేచర్ ఉంటుంది, బట్ దే కెన్ ఆల్సో సర్వైవ్, అక్కడ కూడా నివసిస్తాయి. అండ్ మార్షీ ల్యాండ్స్, చిత్తడి నేలలు. మార్షీ అంటే వెట్, మాయిశ్చర్, ఎప్పుడు తేమ బురద ఉండే నేలల్లో కూడా నివసిస్తాయి. సమ్ మైక్రోఆర్గానిజమ్స్ లివ్స్ ఇన్ అనదర్ యానిమల్స్ బాడీ. కొన్ని మైక్రోఆర్గానిజమ్స్ వేరే జంతువుల శరీరం లోపల నివసిస్తాయి.
Some microorganisms also lives in ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ పార్ట్స్. మానవుని శరీరం లోపల కూడా నివసిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, దే లివ్స్ ఇన్ ద మౌత్, దే లివ్స్ ఇన్ ఆర్మ్ పిట్. చంకల్లో నివసిస్తాయి, నోట్లో నివసిస్తాయి. వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, యువర్ మౌత్ విల్ ప్రొవైడ్ బ్యాడ్ స్మెల్. మీరు ఉదయం నిద్ర లేవగానే మీ నోరు కంపు కొడుతుంది. ఎందుకో తెలుసా? బ్యాక్టీరియాస్ ఆర్ లివింగ్ ఇన్ యువర్ మౌత్. ఈ నోట్లో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియాలు ఉంటాయి, అందువల్ల నోరు కంపు కొడుతుంది. దే ఆల్సో లివ్స్ ఇన్ ఆర్మ్ పిట్, చంకల్లో నివసిస్తాయి. అందుకే చంకలు కంపు కొడతాయి. అంటే ఆర్మ్ పిట్ గివ్స్ బ్యాడ్ స్మెల్. మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ నివసిస్తే అక్కడ కంపు బయలుదేరుతుంది అన్నమాట. అదొకటే గుర్తుపెట్టుకోండి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్సో లివ్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ లివ్స్ ఎగ్జిస్ట్ ఫ్రీలీ. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఇతర జంతువుల్లో మానవుల్లో నివసించవు, అవి స్వేచ్ఛగా ఉంటాయి. అంటే వాటంతటికి అవే నివసిస్తాయి. దే కెన్ సర్వైవ్ బై దెమ్సెల్వ్స్ ఓన్లీ. ఇట్ ఈస్ కాల్డ్ దే కెన్ ఎగ్జిస్ట్ ఫ్రీలీ అంటారు. అంటే స్వతంత్రంగా స్వేచ్ఛగా నివసిస్తాయి ఇవి. ఇంకా తెలుసుకోవాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఎవ్రీవేర్. మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. ఇన్ ఓషన్స్, human wastes, cattle wastes, in dead bodies, plant leaves, plant pots. So they can live everywhere in any substance. ఎక్కడైనా నివసిస్తాయి. సముద్రాల్లో ఉంటాయి, నదుల్లో ఉంటాయి, చెరువులు నీటిలో ఉంటాయి, నేలలో ఉంటాయి, బట్ అన్ని చోట్ల ఉంటాయి. ఇంకా ఆవు పేడ, కౌ డంగ్, క్యాటిల్ డంగ్ వాటిలో కూడా నివసిస్తాయి. హ్యూమన్ ఫీసిస్, మానవుని దొడ్డికి మలం అంటారు, వాటిలో కూడా ఉంటాయి. బట్ ఇవి అన్ని చోట్ల నివసిస్తాయి. ఇది వేర్ డు మైక్రో ఆర్గానిజమ్స్ లివ్ అనేదానికి జవాబులు అన్నమాట. తర్వాత టాపిక్, నెక్స్ట్ టాపిక్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అజ్. మైక్రో ఆర్గానిజమ్స్ మనము, అంటే మైక్రో ఆర్గానిజము మనము. ఏంది, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అజ్? అజ్ అంటే హ్యూమన్స్. మనకు మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధం ఏంది? ఉంది. ఎస్, దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ హ్యూమన్స్. ఇద్దరికి సంబంధం ఉంది. మైక్రో ఆర్గానిజమ్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మైక్రో ఆర్గానిజమ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ బెనిఫిషియల్ టు హ్యూమన్ బీయింగ్స్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మానవునికి బెనిఫిషియల్ అంటే మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి. అండ్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ మేక్ హార్మ్ అండ్ కాజెస్ డిసీజెస్ టు హ్యూమన్ బీయింగ్స్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రం మానవునికి కీడు చేస్తాయి. హార్మ్ అంటే కీడు చేయటం. ఏందా కీడు అంటే దే కాజెస్ డిసీజెస్ టు హ్యూమన్స్. మానవునికి వ్యాధులు కలుగజేస్తాయి. Now let us find out them, how to use. మరి ఇప్పుడు వీటిని గురించి అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో let us find out them in detail. వాటిని గురించి పూర్తిగా, ఇన్ డీటెయిల్ అంటే పూర్తిగా, let us study them in detail. వాటిని గురించి మనం పూర్తిగా చదువుకుందాం. నెక్స్ట్, friendly microorganisms. Now let us discuss about friendly microorganism. Friendly means microorganisms helps to help. That means useful to humans. That is called friendly. ఫ్రెండ్లీ అంటే ఏంది? మిత్రులు. మిత్రులు అంటే ఎవరు? మనం మంచి చేసే వాళ్ళని మిత్రులు అంటారు. అట్లాగే ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ మీన్స్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూస్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. మానవులకు ఉపయోగపడతాయి. వాటిని దే ఆర్ కాల్డ్ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. మానవునికి మంచి చేసే మైక్రో ఆర్గానిజమ్స్ని ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. మరి ఏంటి ఆ మంచి చూద్దాం. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ is used in the preparation of curd, cakes,
అండ్ బేకరీ. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగు తయారీకి, కేక్ తయారీకి, బ్రెడ్, రొట్టెల తయారీకి ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మనం పెరుగు తింటున్నాం. నవేడేస్ వీఆర్ ఈటింగ్ కర్డ్. కర్డ్, హౌ ఈస్ ప్రిపేర్డ్ కర్డ్? కర్డ్ ఎలా తయారవుతుంది? ఓన్లీ బ్యాక్టీరియాస్ ప్రిపేర్డ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్. ఓన్లీ బ్యాక్టీరియాస్ ప్రిపేర్డ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్. పాలని పెరుగుగా మార్చేది కేవలం బ్యాక్టీరియాలే. బ్యాక్టీరియాల వల్లనే పెరుగు తయారవుతుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కాబట్టి పెరుగును తింటున్నాం అంటే పెరుగు తినడానికి మైక్రో ఆర్గానిజమ్స్ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. అండ్ కేక్స్, కేకులు తింటున్నాక బర్త్డే పార్టీస్, వెడ్డింగ్ పార్టీస్, డ్యూరింగ్ marriage occasions, birthday occasions, we are eating cakes. How cakes are prepared? Using by microorganisms, bacteria only. బ్యాక్టీరియాను ఉపయోగించి కేకులు తయారు చేస్తున్నారు. సిమిలర్లీ బ్రెడ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫ్రమ్ మైక్రోఆర్గానిజమ్స్. మైక్రోఆర్గానిజమ్స్ నుంచి బ్రెడ్ కూడా తయారు చేస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, మరి ఫ్రెండ్లీ మైక్రోఆర్గానిజమ్సే కదా. కాబట్టి దీస్ ఆర్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ సిన్స్ ఏజెస్. సిన్స్ ఏజెస్, సిన్స్ ఏజెస్ అంటే పూర్వకాలం నుండి. పూర్వకాలం నుండి సిన్స్ ఏజెస్ అంటారు. పూర్వకాలం నుండి ఆల్కహాల్ని తయారు చేస్తున్నాం. ఆల్కహాల్ అంటే డూ యూ నో? బేవరేజెస్ అంటే వైన్, సారాయి, బ్రాందీ ఉన్నాయి కదా, వాటిని ఆల్కహాల్స్ అంటారు. కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ సిన్స్ ఏజెస్. పూర్వకాలం నుండి ఆల్కహాల్ తయారీ చేయటంలో మైక్రో ఆర్గానిజమ్స్ను ఉపయోగిస్తున్నారు. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ క్లీన్ అప్ ద ఎన్విరాన్మెంట్. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద క్లీన్ అప్ ఎన్విరాన్మెంట్. పర్యావరణాన్ని శుభ్రం చేయటానికి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ను ఉపయోగిస్తున్నారు. పర్యావరణం, ఎన్విరాన్మెంట్ అంటే ఇన్ అవర్ సరౌండింగ్స్. ఎయిర్ ఈస్ క్లీన్డ్, ప్యూర్ ఎయిర్, not pollution air. You have to clean pure air, pure soil, pure water. Microorganisms are used for these purposes. ఈ పనులు చేయటానికి మైక్రో ఆర్గానిజమ్స్ను ఉపయోగిస్తున్నాడు. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్. అనేక పనులకు, వేరియస్ అంటే అనేక, పర్పసెస్ అంటే పనులకు, అనేక పనులకు మైక్రో ఆర్గానిజమ్స్ను ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడే చెప్పాను, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ క్లీన్ అప్ ద ఎన్విరాన్మెంట్. పర్యావరణాన్ని శుభ్రపరచడానికి ఉపయోగిస్తున్నాం. అండ్ ఆర్గానిక్ వేస్టేజ్, పీల్ ఆఫ్ వెజిటబుల్స్, పీల్ ఆఫ్ ఫ్రూట్స్, కూరగాయ తొక్కలు. పీల్స్ అంటే తొక్కలు, వెజిటబుల్స్ అంటే కూరగాయలు, కూరగాయల తొక్కలు. పీల్ ఆఫ్ ఫ్రూట్స్, పండ్ల తొక్కలు. అండ్ రిమైన్స్ ఆఫ్ యానిమల్స్, అంటే జంతువుల అవశేషాలు. అంటే జంతువులు చనిపోయిన తర్వాత వాటి కొమ్ములు, చర్మం, లోపల బాడీస్, పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ రిమైన్స్ ఆఫ్ యానిమల్స్. జంతువుల వేస్టేజ్ అంటే రిమైన్స్, అవశేషాలు. అంటే చనిపోయిన తర్వాత జంతువుల కొమ్ములు, తోక, చర్మం, పేగులు, వాటి పార్ట్స్, వాటిని రిమైన్స్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ ఫిసీస్ అంటే మలం, దొడ్డికి. అంటే హ్యూమన్ ఫిసీస్, మానవుడి దొడ్డికి, మానవుడి మలం ఫిసీస్. యానిమల్స్ ఫిసీస్, జంతువుల దొడ్డికి అంటే పేడ, డంగ్, కౌ డంగ్, క్యాటిల్ డంగ్, బర్రెపేడ, ఆవుపేడ. వీటిని they are bacteria break down these vegetable peels and the peels of vegetables
remains of animals and feces of cattle dung, human being feces. Microorganisms break down these organic wastes and they make harmless and usable substances. జంతువులు చనిపోయిన తర్వాత వాటి వేస్టేజ్ అంటే కొమ్ములు, చెవులు, పేగులు, తోక, ఎముకలు వాటిని, అదే హ్యూమన్ ఫిసీస్ మానవుడి దొడ్డికి మలం, జంతువుల దొడ్డికి మలం, వాటిలోకి అండ్ పీల్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, వీటిల్లోకి బ్యాక్టీరియాలను పంపితే ఇఫ్ యూ సెండ్ ద బ్యాక్టీరియాస్ ఇంటూ peel of vegetables, peel of fruits, remains of animals and feces of humans and animals, cow dung. If you send bacteria into these organic wastes, they break down into smaller pieces and make them harmless and usable substances. ఇప్పుడు నేను చెప్పిన ఈ కూరగాయ తొక్కలు, జంతువుల అవశేషాలు, మానవుని మలం, జంతువుల మలం, వీటిలోకి బ్యాక్టీరియాలను పంపితే ఈ బ్యాక్టీరియాలు ఈ పదార్థాలను చిన్న చిన్న కంటికి కనిపించినంత ముక్కలుగా విభజించి అంటే విడగొట్టి వాటిని కీడు లేకుండా, హాని లేకుండా మనకు ఉపయోగపడే పదార్థాలుగా మారుస్తాయి. అంటే వీటి నుంచి we get గ్యాస్ పొందొచ్చు, మీథేన్ గ్యాస్. Using by microorganisms, that means send microorganisms into peels of vegetables, animals, remains of animals and feces, we can get methane gas. This gas is used for cooking rice, cooking for making curries. We can use this gas. Methane gas is present. కొన్ని బ్యాక్టీరియాలని ఇప్పుడు నేను చెప్పిన కూరగాయ తొక్కలు, మానవుని అవశేషాలు, మానవుని మలం, జంతువుల అవశేషాల్లోకి పంపి వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ విడగొడతాయి. మన కంటికి కనిపించిన చిన్న చిన్న పదార్థాలుగా విడగొడతాయి. అవి మనకి ఏమి కీడు కలిగించవు, అంటే దే మేక్ హార్మ్లెస్, మనకు కీడు కలిగించవు అండ్ యూజబుల్ సబ్స్టెన్సెస్, మనకు ఉపయోగపడే పదార్థాలుగా మారుస్తాయి. మరి ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్సే కదా. అంటే వీటి నుంచి మనం గ్యాస్ పొందుతాం. మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకి మీథేన్ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పేడ, కౌ డంగ్, క్యాటిల్ డంగ్ నుంచి వీ గెట్, ఇట్ ఈస్ కాల్డ్ గోబర్ గ్యాస్. మీథేన్ గ్యాస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ కౌ డంగ్, క్యాటిల్ డంగ్. గేదె పేడ, ఆవు పేడ, ఇలాంటి వాటిని నుంచి గ్యాస్ పొందుతాం. మీథేన్ అనే గ్యాస్ ఉంటుంది. దాన్ని స్టవ్లోకి పంపి బ్లూ మంటగా వస్తుంది. దాంతో అన్నం వండుకోవచ్చు, కూరలు తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టిన ఈ పేడని, వీటిని వీ కెన్ పుట్ దెమ్ ఇన్ అగ్రికల్చరల్ ఫీడ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మాన్యూర్ ఫర్ క్రాప్ ప్లాంట్స్. గ్యాసు పొందాం. గ్యాస్ పొందిన తర్వాత చిన్న చిన్న స్మాలర్ బ్రేక్ డౌన్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి పొలంలో వేయండి, మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎరువు అంటే మాన్యూర్, అంటే ప్లాంట్ ఫుడ్గా. కాబట్టి ఇటు మనకి ఉపయోగపడ్డాయి, అటు క్రాప్ ప్లాంట్స్కి ఎరువుగా ఉపయోగపడ్డాయి. 2 విధాల లాభం. కాబట్టి అలా బ్యాక్టీరియా ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. బ్యాక్టీరియాలు మందుల తయారీలో కూడా ఉపయోగపడుతున్నాయి. మందుల తయారీ, యాంటీబయాటిక్స్ అనే ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సిల్స్ కానీ ఉంటాయి మెడికల్ షాప్లో. సిరఫ్లు కూడా ఉంటాయి, అంటే తాగేటానికి. దే ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. మనకి వ్యాధులు వస్తే మెడికల్ షాప్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, పొడవుగా రౌండ్గా ఉండే ట్యాబ్లెట్స్ కొనుక్కుంటాం. మరి అవన్నీ ఎలా తయారవుతున్నాయి? మైక్రో ఆర్గానిజమ్స్ వల్లనే. కాబట్టి సమ్ బ్యాక్టీరియా ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్, మందుల తయారీలో వాడుతున్నాయి. ఇన్ అగ్రికల్చర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ టు ఇంక్రీజ్ సాయిల్ ఫర్టిలిటీ బై ఫిక్సింగ్ నైట్రోజన్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ పొలాల్లో నైట్రోజన్ తయారు చేస్తూ నేలని సారవంతం చేసేటట్లు
ఉపయోగపడుతున్నాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎస్పెషల్లీ బ్యాక్టీరియా అండ్ ఫంగై ఈజ్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. Some microorganisms like bacteria and fungi used for increase soil fertility by fixing nitrogen. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ పొలాల్లో, రైతులు పంటలు పండించే పొలాల్లో నేల యొక్క సారవంతాన్ని అంటే నైట్రోజన్ని తయారు చేసి పొలాల నేలలో పెడతాయి. అందువల్ల ఆ మైక్రో ఆర్గానిజమ్స్ నైట్రోజన్ అక్కడ పెట్టడం వలన ఎలా పెడతాయి? రైజోబియం బ్యాక్టీరియా ఈజ్ దేర్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఉంది. ఇట్ టేక్స్ నైట్రోజన్ ఫ్రమ్ ఎయిర్. గాలిలో ఉండే నైట్రోజన్ తీసుకొని ఇట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఎయిర్. గాలిలో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% ఉంది. ఆ రెండింటిని తీసుకొని సెవరల్ రియాక్షన్స్ టేక్ ప్లేస్ బై ద రైజోబియం బ్యాక్టీరియా. గాలిలో ఉండే నైట్రోజన్, ఆక్సిజన్ రెండింటిని తీసుకొని బ్యాక్టీరియా అనేక చర్యలు జరిపి కన్వర్ట్స్ ఇంటూ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ యాజ్ సాలిడ్ ఫామ్. నైట్రేట్గా సాలిడ్గా అంటే మన ఉప్పులాగా అక్కడ పెడుతున్న తయారు చేసిన నేలలో. వెన్ ద రెయిన్ ఫాల్, ది సాలిడ్ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ డిజాల్వ్డ్ విత్ రెయిన్ వాటర్. వర్షం పడ్డప్పుడు ఈ సాలిడ్లో ఉండే నైట్రైట్స్ లో ఉండే నైట్రోజన్ నీటిలో కరుగుతుంది. డిజాల్వ్ అంటే కరుగుతుంది. ద ప్లాంట్ రూట్స్ అబ్సర్బ్స్ ద వాటర్. నైట్రోజన్ goes along with water. It reached plant parts. New leaves, new branches arises when a plant taken nitrogen in dissolved water. నీటిలో కరిగిన నైట్రోజన్ని మొక్క వేళ్ళు పీల్చుకుంటే ఆ నైట్రోజన్ ఈజ్ ఏ ప్లాంట్ ఫుడ్. ఈ నైట్రోజన్ నీటి ద్వారా మొక్కలోకి వెళ్ళి వేళ్ల ద్వారా మొక్క భాగాల్లోకి వెళ్ళి న్యూ లీవ్స్, న్యూ బ్రాంచెస్ అరైజెస్. కొత్త కొమ్మలు, కొత్త ఆకులు వస్తాయి. దట్ మీన్స్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్. నైట్రోజన్ తయారు చేసే బ్యాక్టీరియా పొలంలో ఉంది. సో దట్ ద సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజెస్. ఇలాంటి బ్యాక్టీరియాలు పొలాల్లో, నేలలో ఉంటే ఆ నేల సారవంతంగా ఉంటుంది. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మైక్రో ఆర్గానిజమ్స్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి,